ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభారాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర చేసి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టి ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు హడావుడిగా పెద్దమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శంఖవరం మండలం పెద్దమల్లాపురం రహదారి కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రజలు గత 5 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో లాగా వరుపుల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి హడావుడి చేయడం కాకుండా రోడ్డు వేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. మీరు ఇప్పటికైనా నిజాయితీగా రోడ్డు వేస్తే స్వాగతిస్తామని, మరోసారి మోసం చేయాలని చూస్తే మాత్రం 15 రోజుల్లో ఉద్యమం చేయడానికి సిద్ధమని అన్నారు. నియోజకవర్గంలో అన్ని రహదారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని సత్యప్రభా రాజా మీడియాకి తెలిపారు. నియోజకవర్గంలో రహదారులు గురించి, రోడ్లు నిర్మాణం గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మొన్న గత ఆదివారం ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం నుంచి అక్కడ ప్రజల ఇబ్బందుల గురించి ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని టీడీపీ శ్రేణులు జన సైనికులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించి అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి మేము తెలియజేసాం. వారు కూడా దాన్ని వెంటనే స్పందించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ, ముఖ్యంగా శంఖవరం నుంచి పెద్దమల్లాపురం రోడ్డు చాలా పూర్తిగా ధ్వంసమైపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు. దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది. నిజంగా గత 3 ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నోసార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు. అదేవిధంగా ఎంపీ వంగా గీత గారు, ఎమ్మెల్యే ప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు. నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేరే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ రోడ్డు నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు. ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది కాకుండా గతంలో లాగే మళ్ళీ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని ఈ రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వారిని అభినందిస్తాం. లేదు అంటే మాత్రం మరో 15 రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం, పాదయాత్ర చేయాలని. దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.